దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్న వేళ భారత వాతావరణ విభాగం కీలక ప్రకటన చేసింది. నేడు రేపు పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, తెలంగాణ, యానాం తీర ప్రాంతాల్లో, పశ్చిమ బెంగాల్లోని గంగానది పరివాహక ప్రాంతం, బీహార్, జార్ఖండ్, ఉత్తర కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్రలోని విదర్భతో సహా పలు ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. అయితే ఏప్రిల్ 7, 8 తేదీల్లో వడగాల్పులతో కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాల్లో వడగాళ్లు కురుస్తాయని పేర్కొంది. కాగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయని ఐఎండీ ఇదివరకే హెచ్చరించింది. ఏపీలో ఉన్నటువంటి ఎండల గురించి పూర్తి సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎండల తీవ్రత అయితే విపరీతంగా పెరిగినట్టుగా చూస్తూ ఉన్నాం. అందుకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? చూడొచ్చు, దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్న వేళ భారత వాతావరణ విభాగం కీలక ప్రకటన చేసింది. నేడు రేపు పలు రాష్ట్రాల్లో వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, తెలంగాణ, యానాం తీర ప్రాంతాలతో పాటు పశ్చిమ బెంగాల్లోని గంగానది పరివాహక ప్రాంతం, బీహార్, జార్ఖండ్, ఉత్తర కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్రలోని విదర్భతో సహా పలు ప్రాంతాల్లో వేడిగాలు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. అయితే ఏప్రిల్ 7, 8 తేదీల్లో వడగాల్పులతో కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాల్లో వడగళ్లు కురుస్తాయని పేర్కొంది. కాగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయని ఐఎండీ ఇదివరకే హెచ్చరించింది.
తెలంగాణలో ఉన్నటువంటి ఎండల తీవ్రతకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా ఖమ్మం ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, అక్కడ ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది? ఇప్పటికైతే ఎండల తీవ్రత అయితే పెరిగినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడున్నటువంటి తాజా అప్డేట్స్ ఏంటి అక్కడ? ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అనంతరం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మార్చి నెల నుండే 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. 10 గంటల నుండే ఎండ తీవ్రత అత్యధికంగా ఉండటంతో ప్రజలు బయటికి రావాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసరమైతే తప్పితే బయటికి రావద్దు అని కూడా అధికారులు అయితే సూచించినారు. రానున్న 3 నెలల్లో కూడా అత్యధికంగా ఉండే ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది కూడా వాతావరణ శాఖ చెబుతుంది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏదైతే సింగరేణి పరివాహక ప్రాంతాల్లో కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, సత్తుపల్లి ప్రాంతాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నాయి. ఇప్పటికే సింగరేణి యాజమాన్యం కూడా సమీప ప్రాంతాల్లో పట్టించుకునే పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు చలివేంద్రాలు కానీ ఏర్పాటు చేయాలని కూడా ప్రజలు కోరుతున్నప్పటికీ కూడా వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రతిరోజు ఏది సింగరేణి చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్యాంకుల ద్వారా నీళ్లు చల్లాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. మరోవైపు కూడా పూర్తిగా పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు పాలేరు వైరా జలాశయాల్లో నీళ్లు అడుగొట్టుపోవడంతో కూడా నీటి ఎద్దటి ఏర్పడింది. ట్యాంకర్ల ద్వారా ఆ నీటిని అందించాలని కూడా కోరుతున్నప్పటికీ కూడా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికీ ఈ ఎండ తీవ్రతకి అధిగమించుకునేందుకు మంచినీరు ఎక్కువగా అత్యధికంగా తాగాలి, ఇటు మజ్జిగ కూడా తాగాలని కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వంటుపూట బళ్ళు కూడా ఏర్పాటు చేసింది. ఉదయం 8 గంటలకే నుండి 12 వరకు కూడా వంటుపూట బళ్ళు ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో మరింత ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆనంద్, ఓకే అప్ప, ఇప్పుడు మనం ఏప్రిల్ మొదటి వారంలో ఉన్నాం. ఇక ముందు ఇంకా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం కనిపిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మరి అధికారులు ఎలాంటి హెచ్చరికలతో కూడినటువంటి సలహాలు, సూచనలు ఇస్తా ఉన్నారు? వాస్తవంగా గత ఏడాదికి కన్నా ఈసారి మార్చి నెల నుండి అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే అధికారులు కూడా అత్యవసరం అయితే కానీ బయటకు రావద్దని కూడా చెబుతున్నారు. ఆ ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రస్తుతం 43 డిగ్రీల ఉష్ణోగ్రత చెబుతున్న వాతావరణ శాఖ చెబుతున్నారు. రానున్న రోజులు మరింత పెరిగే అవకాశం నేపథ్యంలో ప్రజలు గొడుగు, టోపీలతో పాటు ధరించాలి అని కూడా చెబుతున్నారు. అత్యవసరం అయితే కూడా బయటికి రావద్దని చెబుతున్నారు. కానీ తాగునీటి ఎద్దటి అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికి కూడా ఆ నీళ్లు రాకపోవడంతో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బాటిల్ క్యాన్లు కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది. గతంలో చలివేంద్రాలు ప్రతి ఏరియాకి చలివేంద్రాలు పెట్టేవాళ్ళు, ఈసారి అది కూడా లేకుండా పరిస్థితికి నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు అన్నారు. అధికారులు ఒకటే చెబుతున్నారు, అత్యవసరం అయితే కానీ బయటికి రావద్దని చెబుతున్నారు. అన్నారు. ఓకే అప్ప, ఫైనల్గా మరి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందా? లేదంటే దీనికి సంబంధించి అధికారులు, ఐఎండీ అధికారులు ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారు? గత సంవత్సరం కంటే ఈసారి అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. వాస్తవంగా ఈ టైంకి వర్షాలు అయితే పడాల్సిన పరిస్థితి కూడా వర్షాలు కూడా లేకపోవడంతో నీళ్లు పూర్తిగా అడుగుంటే పంటలు అంటే వరి పంటకైతే పూర్తిగా ఎక్కువ శాతం నష్టం అయితే ఏర్పడింది. ప్రధానంగా సింగరేణి పరివాహక ప్రాంతాలు, బొగ్గు గనులు ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది అధికారులు చెబుతున్నారు. ఆ ప్రాంతంలో ప్రజలు అత్యవసరం అయితే బయటికి రావద్దని చెబుతున్నారు. 43 డిగ్రీల నుండి 46 డిగ్రీలు 47 కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్తిగా మంచినీళ్ళు ఎక్కువ తాగాలి, అత్యవసరం అయితేనే బయటికి రావాలని కూడా చెబుతున్న పరిస్థితి. మరీ 3 నెలల మార్చి, ఏప్రిల్, మే, జూన్ లో మరీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరోవైపు ఇటు మామిడి రైతులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లని కూడా చెబుతున్నారు. నీళ్లు లేకపోవడంతో ఇంకోటి రోజు మార్చి రోజు నీళ్లు వస్తున్నాయి. అనేది ట్యాంకర్ల ద్వారా ఇటు మున్సిపాలిటీ అధికారులు పంపిస్తున్న పరిస్థితి ఉంది. సుదూర ప్రాంతాలు అత్యధికంగా నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఆనంద్, థ్యాంక్ యూ అయ్యప్ప.